At Anurag University, be everyone you dream to be. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మ, ఈ మధ్యకాలంలో అడిగినా తప్పే, అడగకపోయినా తప్పే ఇలాంటి ప్రశ్నలు. అంటే చాలామందిలో ఒక సందేహం ఉంది. భర్త లేని స్త్రీలు బొట్టు పెట్టుకునే విధానం ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వాస్తవానికి కొంతమంది అయితే భర్త ఉన్నప్పుడు పెట్టుకునే సైజ్ కన్నా కూడా భర్త వెళ్ళిపోయినాక పెట్టుకునే ఆ టిక్లీ సైజే ఇంకా పెద్దగా ఉంటుంది. ఈమెకి సోకులు ఎక్కువైపోయినాయి అంటే నేను అంటున్నాను, తప్పు కాదు. ఇలాంటి మాటలు మనం ప్రస్తుతం వింటున్నాము. అంటే భర్త వెళ్ళిపోతే బొట్టు తీసేయాలా? ఏం భర్తతో బొట్టు రాలేదు కదా, మంగళసూత్రాలు మెట్టెలు మాత్రమే ఆయనతో వచ్చాయి, ఏమైంది మేము బొట్టు పెట్టుకుంటే, నేను పుట్టిన నుంచి నేను బొట్టు పెట్టుకుంటున్నా అని మాట్లాడే వాళ్ళ వర్షన్ వింటే కరెక్టే అనిపిస్తుంది. కొంతమంది చెప్పే విధానం ఏంటి అంటే, భర్త లేడు కాబట్టి నీకు ఈ అలంకరణలు ఇవన్నీ ఆయనతోటే వెళ్ళిపోయాయి అనే భావన మనకు పూర్వ రోజుల నుంచి వస్తుంది కాబట్టి అది ఆచరించడం మన పద్ధతి, అది ధర్మము అని చెప్తారు. ఇలా విన్నప్పుడు ఇది కరెక్టే అనిపిస్తుంది. అసలు మీ అభిప్రాయం ప్రకారం ఏది వాస్తవం అంటారు? అంటే కాంట్రవర్సీ దాంట్లో నన్ను ఇరికిద్దామని చూస్తున్నావు కాదమ్మా, చాలా మంది. ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. నేను ఎవరినైనా ఈ పద్ధతిలో వాళ్ళు అనుకుంటే అది కరెక్టే అంటారు, వీళ్ళు ఈ పద్ధతిలో అంటే వీళ్ళను కరెక్టే అంటారు. ఎందుకంటే ఎవరి నమ్మకాలు ఎలా ఉంటాయో ఆ నమ్మకాల ద్వారానే వాళ్ళు జీవించాలనుకుంటారు. మనం ఆ పద్ధతి కాదమ్మా ఇది అని అంటే నచ్చదు వాళ్ళకి, నిజంగా నచ్చదు. ఏమ్మా, ఇప్పుడు ఎప్పటికాలం మాట మాట్లాడుతున్నావు, బొట్టు పెట్టుకోలేదని. మొగుడు ఉంటేనే పుస్తెలతాడు వేసుకోవట్లేదు ఆఫీస్కి, మొగుడు ఉంటేనే బొట్టు పెట్టుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, మెట్టెలు పెట్టుకోవటం లేదు. అలాంటి దగ్గరికి అలాంటి జనరేషన్లో ఉన్న ఈ రోజుల్లో బొట్టు పెట్టుకుంటే ఎట్లనా, బొట్టు పెట్టుకోకుంటే ఇట్లనా, ఎంత చిన్న టాపిక్ ఇది. చాలా చిన్న టాపిక్, చాలా చిన్న టాపిక్. ఎందుకంటే మొగుడు ఉన్ననే పెట్టుకోవట్లేదు, పోతే అవునా లేదా? కాబట్టి ఇప్పుడున్న వాస్తవిక జీవన విధానం ఎలాగుంది, ఆంతర రహస్యాలు ఏమున్నాయి, రెండు గనక మనం తెలుసుకుంటే మన ఆలోచన విధానంలో మార్పు కలుగుతుంది. మనం ఒక మాట ఒకళ్ళని అన్నాము అని అంటే వాళ్ళ మనసు నొచ్చుకోకుండా ఉండగలగాలి. వాళ్ళ నమ్మకాలు ఏమున్నాయో మనం అర్థం చేసుకోగలిగేటట్టుగా ఉండాలి. ప్రతిదాన్ని మనం విమర్శించాలంటే ప్రతిదీ విమర్శించవచ్చు, అంతే ఏనా? ప్రతి దాంట్లో ఒక మంచిని కూడా చూడగలిగే అభిప్రాయాన్ని మన జీవితంలో మనం ఏర్పరచుకున్నామనుకో, ప్రతి దాంట్లో మంచి కనిపిస్తుంది. అంటే చూసే దృష్టిలో ఉంటుందే తప్ప ద్రష్టలో ఉండదు. కాబట్టి నాన్న, ఎప్పుడు కానీ ఎవ్వరు ఎలా ఉన్నా కూడా వాళ్ళల్లో మంచిని చూడడం నేర్చుకోమని నేను ఫస్ట్ చెప్పే మాట ఇది. నా దృష్టి అలా ఉంటుంది నాన్న. నాకు అసలు క్రిటిసిజం చేయడం అనేదే నాకు తెలీదు. ఎవరన్నా నన్ను క్రిటిసిజం చేసినా అయ్యో వీళ్ళ లెవెల్ ఇంతేనా అనుకొని వెళ్ళిపోతానే తప్ప నేను దాన్ని విమర్శిస్తూ కూర్చోను. అదే వాళ్ళు అన్నారని నేను బాధపడుతూ కూర్చోను. నా అనుభవం ద్వారా నేను చెప్తున్నాను. ఎందుకంటే విశ్వం నిరంతరం మనతో ఉంది. మనం ఏ లెవెల్లో ఉన్నామో తెలిస్తే ఆ లెవెల్ అట్రాక్షన్నే మనము రిసీవ్ చేసుకోగలుగుతాం. ఎప్పుడూ మనుషులని విమర్శిస్తూ పోతే, విమర్శించే మనుషులే మన జీవితంలో ఎంటర్ అయినప్పుడు, మనం అనుకున్న కోరికలు నెరవేరినప్పుడు ఆ బొట్టు పెట్టుకుంటే నీకెందుకు, పెట్టుకోకుంటే నీకెందుకు, ఇంకో మాట అనుకుందావా? కానీ ఇక్కడ పసుపు అంటే ఏంటి, కుంకుమ అంటే ఏంటి, ముత్తైదు అంటే ఏంటో విషయం తెలుసుకోవాలి విశ్వ నియమాలను అనుసరించి. విశ్వంలో కుంకుమ అనేది స్త్రీ, పసుపు అనేది పురుషుడు. ఆమె కుంకుమ పెట్టుకుంది, స్త్రీ శక్తిని యాక్టివేషన్ చేసుకుంది. అందులో తప్పేముంది? పుస్తెలు ఉంటే కదా పసుపు పెట్టేది, పుస్తెలు లేవు ఆమెకి, భర్త లేడు, అందులో తప్పేముంది? తప్పు లేదు. ఎందుకు అలా చేశారు అని అంటే, ఆమె అద్దము చూసి బొట్టు పెట్టుకొని అందమైన జడ వేసుకున్నప్పుడు ప్రతి స్త్రీ కోరుకునేది పురుషుణ్ణి ఆకర్షించాలని. ఎందుకంటే మైనస్ ఎప్పుడు ప్లస్ను ఆకర్షిస్తుంది, ప్లస్ ఎప్పుడు స్త్రీలు ఎలా ఉన్నారా అని చూసే దృష్టి ఒకటి విశ్వంలోనే ఉంది. అంటే ఏంది, ఏవైనా రెండు చిలకల్ని చూడు రెండే కలిసి ఉంటాయి, రెండు బర్డ్స్ని చూడు ఏవైనా రెండే కలిసి ఉంటాయి, బటర్ఫ్లైని చూడు రెండే కలిసి ఉంటాయి, కాకుల్ని చూడు రెండే కలిసి ఉంటాయి, గ్రూపుగా ఉంటాయి. అంటే ఏంది,
ఏదైనా ఈ విశ్వంలో స్త్రీ పురుష శక్తులు రెండు కలిసే ఉన్నాయి. ఈ విశ్వమంతా కూడా మమైకంతో కలిసి ఉన్నటువంటి స్త్రీ పురుష శక్తి, అంటే శివపార్వతులలాగా కలిసి ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీతో మమేకమై ఉన్నటువంటి ఈ శక్తిలో పసుపు అనేది ఆమె పోయింది. తన జీవితంలో పసుపు అనేది, పుస్తలు అనేవి పోయినాయి. కుంకుమ అనేది స్త్రీ శక్తి ఉంది, ఆమె పెట్టుకోవచ్చు. నా దృష్టిలో ఇవాళ పెట్టుకోవచ్చు. ఇప్పుడున్న అమ్మాయిలు కుంకుమ ఇలా ప్రెస్ చేసి పెట్టుకుంటే ఇక్కడ ఉండే ఎనర్జీ పాయింట్ అని చెప్తాను. దాని పూర్వకాలంలో ఆత్మ అని అన్నారు, ఎనర్జీ పాయింట్ అన్నారు. ఇలా ఎప్పుడైతే ఇలా నొక్కిపట్టి పెట్టుకుంటామో ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ జరుగుతుంది. అది చాలా అవసరం. నీళ్ళు నామం పెట్టుకుంటావా, ఇలా ప్రెస్ చేసుకుంటావో అది నీ ఇష్టం. బొట్టు పెట్టుకోవడం అనేది మన ఆత్మలో ఉన్నటువంటి దాన్ని యాక్టివేషన్ కలిగించుకోవడం. జస్ట్ నిన్న నాన్న స్నానానికి వెళ్ళపోతూ బయటికి వచ్చాను. బయటికి వచ్చి ఎవరికో అర్జెంటుగా నేను ఒక మాట చెప్పాలి. పైనుంచి ఆ పూలవాడిని పిలువు నాన్నని కిందుండే అమ్మాయి అంటే నువ్వు బొట్టు పెట్టుకోలేదు అని అన్నది. అది నేను స్నానం చేసి ఉతలికి రాగా ఎవరో వచ్చారంటే నేను బయటకు వస్తాను. మాలోడు అంటాడు, ఆంటీ బొట్టు పెట్టుకోలేదు మర్చిపోయినరా అంటాడు. అంటే మనను ఒక రూపంలో చూసినటువంటి వ్యక్తులు ఇలా కాకుండా వేరే తీరు చూస్తే వాళ్ళు ఎక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అది మనం అప్రిషియేట్ చేయాలి కదా నాన్న. కాబట్టి భర్తతో సంబంధం లేదు కుంకుమ అనేది. కుంకుమ అనేది స్త్రీ, పసుపు అనేది పురుష శక్తి. స్త్రీ శక్తి పురుష శక్తి రెండు జాయింట్గా ఉండేటందుకు కుంకుమను ఇక్కడ పెట్టి ఇమీడియట్గా పసుపును పుస్తలకు రాస్తారు, కాళ్ళకు రాస్తారు, గంధాన్ని మనం గొంతుకు రాస్తారు, అక్షింతలు వేసి ఆశీస్సులు ఇమ్మంటారు. అంటే ఆత్మ 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 అక్షింతలకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు ఎవరినన్నా ఆశీర్వదించినప్పుడు అక్షింతలు వేస్తే మీరు ఏమనుకుంటే ఆ కోరిక తీరుతుంది. అందుకే అక్షింతలు వేస్తారు. ఇవి ఆంతర రహస్యాలు. కాబట్టి బొట్టు పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు, అది నీ కన్వీనియన్స్, వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళ కన్వీనియన్స్, వాళ్ళ పరిస్థితి. దోషం అనేది ఏముండదమ్మా. అసలు లేదే. స్త్రీ అంటేనే కుంకుమ, ఓకే. పసుపు అనేది పురుష శక్తి. పసుపు కుంకుమ రెండు దేవుడి మీద వేయడంలో మనకు వస్తే ఇది ప్లస్, ఇది మైనస్, ఇది శివుడు, ఇది పార్వతి. రెండింటిని మనం ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడే పురుష శక్తి ఎక్కువ కాదు, స్త్రీ శక్తి ఎక్కువ కాదు. స్త్రీ శక్తి పురుష శక్తి ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడే మనం బ్యాలెన్స్. స్త్రీలు స్త్రీలా ఉండడు, పురుషుడు పురుషుల్లా ఉండడు, అప్పుడు గొడవలు జరుగుతాయి. అందుకే పసుపు కుంకుమ రెండింటిని పట్టుకొని దేవుడి మీద మనం వేసినప్పుడు మనం బ్యాలెన్స్ అయిపోతాం కదా. పురుష శక్తిని పట్టుకున్నాము, స్త్రీ శక్తిని పట్టుకున్నాం, దేవుడి మీద వేస్తున్నాం. బొట్టు విషయం విడిచిపెడదాం, దేవుడు పెట్టాం, దేవుడి మీద పసుపు కుంకుమ రెండు వేసాం అంటే స్త్రీ పురుష శక్తిని రెండింటిని యాక్టివేషన్ చేసాం. దీపం అక్కడ పెట్టుకున్నాం, దీపం కళ్ళతో చూసాం, మన మణిపూరక చక్రం యాక్టివేషన్ అయింది, దాంట్లో నెయ్యి వేసాం కాబట్టి మన కళ్ళల్లో తేజస్సు వెలిగిపోతుంది. అంటే అందులో ఉండే నెగిటివిటీ తొలగిపోయింది, పాజిటివ్ ఎనర్జీ మనకు వచ్చింది. ప్రతి పూజలో వాడే ప్రతి దాంట్లో ఒక అంతరార్థాలు ఉన్నాయి. కాబట్టి ఎవరి నమ్మకాలు, ఎవరి విశ్వాసాలు, ప్రతి దాన్ని విమర్శించకండి, తప్పుగా చూడకండి. ఏనా? ప్రతి దాంట్లో మంచిని చూడడం నేర్చుకోండి, మానవత్వాన్ని పెంచుకోండి, ప్రేమను పంచడం నేర్చుకోండి. మనం అందరం ఒకటే, అంతే. తేడాలేమీ లేవు. ఎవరి ఆయుష్ ముందుంటే వాళ్ళు ముందు, మనం వెనక, అంతకంటే ఎక్కువ ఇంకేమీ లేదు. మనం ఏదో ఇంకా ఉన్నాం, కొంచెం బాకీ తీర్చుకోలేకపోతే. ఆ రహస్యాన్ని తెలుసుకోండి. ఉన్న 4 రోజులు నలుగురిని నవ్వించండి, నలుగురికి ప్రేమను పంచండి. నాకు తెలిసింది ఇంతే. అంతే. ధన్యవాదాలమ్మా. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి